First thing what you have to do is run away from the bad company. We will never develop attachment to good. ప్రేమతో మీ భవిష్యత్తును మీ జీవితాన్ని ఉత్తమ జీవితంగా ఆదర్శ జీవితంగా తీర్చిదిద్దాలని ఎంతో ప్రేమతో బోధిస్తుంటారు. స్వామి ఎంతవరకు అభిమానపడుతున్నారు. Swami is teaching a lot, keeping in you your welfare and the future. How far you developed attachment. మీ తల్లిదండ్రులు కూడా కోరలేనంత గొప్ప ఆసక్తితో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Swami loves you more than your own parents. మీరంతా అభివృద్ధికి రావాలని కోరుతున్నారు. Swami expects that you should come up. ఆదర్శవంతులైన విద్యార్థులుగా రూపొందాలని కోరుతున్నారు. Swami expects that you should be ideal students. ఈ మాటలు మీకు ఎక్కువ చేర్చలేదు. These words don't reach your head. దురభిమానాలు ఎక్కువైపోతున్నాయి. You have misdirected attachment. ఎవరైనా చెడ్డ చెప్తే తక్షణమే చేరిపోతారు. If anyone tells bad, immediately it gets into your ear. దురభిమానానికి మీరు లొంగిపోతున్నారే కానీ సదభిమానాన్ని మీరు ఏమాత్రం చవి చూడటం లేదు. You have attachment, wrong attachment, not good attachment. కనుక ఈ దుష్ట బుద్ధులుగా ఉన్నప్పుడు లాసే కానీ ప్రాఫిట్కి అవకాశం లేదు. So long there are wicked feelings, there will be certainly loss, never a profit. కనుక ఇక్కడ ఎవరు ఫ్రెండ్? Here friend. ఎవరు ఫ్రెండ్గా ఉన్నాడు? Who is your friend? ఫ్రెండ్ అనేవాడు ఎవరు? There is no friend in this world. అందరు కూడాను వారి వారి స్వార్థను ఆశ్రయించుకొని వారి స్వార్థను పురస్కరించుకొని వాడు జీవిస్తూ ఉంటున్నాడు. Each one is selfish and carries on the life out of selfishness. ఫ్రెండ్షిప్ అంటారు. They say friendship. మీరు బాగా అర్థం చేసుకోండి. షిప్ అంటే ఏమిటి? You understand clearly what do you mean by ship? షిప్ అంటే పడవ, స్టీమర్. Ship. ఇది ఎక్కడ ఉంటుంది? Where is the ship? సముద్రంలో ఉంటుంది. It is in ocean. కాబట్టి ఈ షిప్ ఫ్రెండ్ని షిప్ చేస్తున్నాడు, ముంచి వేస్తుంది సముద్రంలో. Therefore this friendship will immerse the ship. ఈ షిప్ ఫ్రెండ్ని ముంచి వేస్తుంది సముద్రంలో. This ship friend will immerse in ocean. Therefore it is ship. ఏ విధంగా ముంచి వేస్తుంది? How does it immerse? వాడి అనుకూలంలోకి నీవు అనుసరిస్తుగా నీవు సరిగా తేలుతుంటావు. In state of convenience you will naturally float. వాడి అభిష్టములకు ఏమైనా నీ విరుద్ధంగా మారితివా? If you turn against his desires, ఎన్ని విధములైన హింసించడానికి కొనుక్కుంటాడు. he will try to hurt you in every possible way. కనుక నీవు మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం. Therefore first thing, run away from the bad company. ఈ మంచివాడు చెడ్డవాడు నిర్ణయించుకోవడానికి సాధ్యం కాదు కనుక అందరితో లిమిట్గా ఉంటుంది. Since it is not possible to decide good and bad, have limited association. సబ్జెక్ట్లో ఉందా? సబ్జెక్ట్ మార్చి. In respect of subject, you just talk. నీవు ఎంతవరకు ఏదైనా పెళ్లి కాదు సార్, ఇంతవరకే చాలు. If you need a pen, you can just ask for it. పెన్ను కోసం పోయి Going for the pen, క్షణంలో నీవు మాట్లాడవలసిన దాన్ని గంట సేపు మాట్లాడతావు. you can complete the transaction in a moment, but you spend 1 hour. ఈ పెన్ను కోసం పోయినటువంటి వాడు మిగతా మ్యాటర్ నీకు ఎందుకు? You have gone for the pen, why should you discuss other things? మిగతా మ్యాటర్స్ నీలో ప్రవేశపెట్టడం చేతనే నీ యొక్క మహాభావం పోతుంది. Because of unnecessary matters discussed, you lose your noble thoughts. కనుక ఈ ఎంతలో అంతరం. Therefore, you should be to a limited extent. ఆ విధంగా ఉండినప్పుడే మన యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటారు. When you are like that, our life will be ideal. ఎవరైనా మన ఎదురుగా ఎక్కువగా మాట్లాడుతుంటే నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు నీవు అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇది స్వామికి ఇష్టం లేదు. ఈ వయసులో నీవు కూడా అధికంగా మాట్లాడటం మంచిది కాదని ఎదుటి ప్రశ్న నా వేటాన్ని వేసి కానీ ఒక ఫ్రెండ్ లేకుండా పోతున్నావు. వాడు కూడా చెప్పడం లేదు. వాడు కూడా ఈ మాటలో పోయి చేస్తున్నాడు. If anyone talks excessively, ఆనాడు ద్రౌపది ఆ సమావేశంలో శాపం ఇచ్చిందన్నమాట. therefore in that court, Draupadi cursed. దోషము చేసిన వాడు, The one who committed mistake, దోషాన్ని చూచిన వాడు, the one who watched the mistake, అడ్డగించినటువంటి వాడు, the one who has not objected, కేవలం నిన్నకున్నటువంటి వాడు, ఈ నలుగురు కూడా ఈ పాపానికి గురి అవుతున్నారు. the one who remained silent, all are sinners. ఈ నలుగురు కూడా సిన్నర్స్. All the 4 are sinners. ఏ దోషం చేశాడో వాడు మాత్రమే కాదు, Not only one who committed mistake, చూస్తూ ఉన్నవాడు కూడా దోషం చేశాడు. the one who watches is also a sinner. చూస్తూ కూడా దాన్ని అరికట్టడానికి పూనుకోకుండా ఉండేటువంటి వాడు కూడా దోషుడు అవుతాడు. While watching, the one who doesn't obstruct is also a sinner. చూస్తున్నాం, దాన్ని ఎందుకు అడ్డగించకూడదు? You are seeing, why don't object? నాకెందుకు లేనిపోదు, నీవు కూడా ఒక పాపమే. You see that you are not bothered, but you are also a sinner. కనుక ఈ విధంగా కూడా మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఇంకే విధమైనటువంటి యొక్క దీంట్లో మనం తెలిసినంత వరకు మనం బోధించాలి. Therefore, when anyone commits a mistake, talks excessively, we should teach them. రీతిగా సోదర భావాన్ని మనం పెంచుకొని ఒకరినొకరు సర్దిద్దుకొని
ఒకరికొకరు అన్నదమ్ములు వలె ఆదర్శంగా మనం చూడటకు అలాంటి దీనికోసమని మన కళాశాల ప్రారంభించాం. Like this, we should lead the life of brotherhood, correct each other, rectify our defects. For that reason, institute is started. వాతావరణం లేదు. But that atmosphere is not present. పిల్లలందరూ మంచివారే, All students are good, కానీ తెలిసిన మంచిని ఇతరులకు చెప్పలేకపోతున్నారు. but they are not able to declare the good they know. తాను చేయలేకపోతున్నాడు, They are not able to practice. చేయడానికి సిగ్గుపడుతున్నాడు, They feel shy to practice, చెప్పడానికి అనుమానపడుతున్నాడు. to declare their ఈ doubt. రెండు ఉన్నప్పుడు సిగ్గు అనుమానము ఇంక వీడు అభివృద్ధి కాలేడు. When the doubt and shyness are there, he can never improve. ఎందుకు ఈ విషయం? Why should you feel shy? ఎందుకు నీకు అనుమానం? Why should you doubt? మంచి చెప్పేదానికి ఎందుకు భయం? To say good, why should you be afraid of? కనుక మనం భయపడకూడదు. So we need not have any fear. చెడ్డదానికి భయపడాలి కానీ You should have fear for bad. మంచిదానికి భయపడకూడదు. You need not fear for good. కనుకనే So, పాప భీతి ఉండాలి మానవునికి. you should have fear of sin. అంతేగాని మంచిదానికి భీతి ఉండకూడదు. You should not have fear good. ఈ విధమైన యొక్క ఉన్నత భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Students should develop such noble feelings. ఏదైనా ఇద్దరు చేరు ఒకరిని మాట్లాడుతుంటే మూడో వాడు అక్కడికి వచ్చి మంచిది కాదు, it's not good discipline అని చెప్తే వాడు కూడా భలే బాగుపడతారు. ఇంకొకటి వాడు కూడా మాట్లాడతారు. If two are talking, the third one should go. You should not talk like this. And if you teach so, they stop talking later. పోయినటువంటి వాడు హౌ ఆర్ యు బ్రదర్ అని వీడు కూడా దాంట్లో ఏకమైపోతే ఇంకా అయిపోతుంది. The third fellow also says, hello brother, how are you? He also becomes one with the rest of the two. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకోసం, ఎవరి విషయం, ఈ విధంగా ప్రశ్నించుకుంటారు. He goes on questioning, what are you talking? What about? What's the matter? ఇంతే కాకుండా Not only this, పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నారు. of all the sins, criticizing others is the worst of the sins. ఆ పిల్లవాడి ఇట్లా, ఈ పిల్లవాడి ఇట్లా, వీడిట్లా, అలాంటి విషయాలు మనం ఏమాత్రం మాట్లాడకూడదు. We should never talk criticizing others. He is such, he is such. ఎవరిలో చెడ్డలేదు. Who is the one without defect? బైబిల్లో కూడా ఒకటి చూశాను. You must have seen in Bible also. ఒక స్త్రీని బజార్లో నిలబెట్టి అటు ఇటు పోయేటువంటి వాడంతా రాళ్ళు విసురుతూ వచ్చాడు. A woman, many people started pelting stones on a woman there in open street. ఆమెను అందరికి హింసిస్తూ వచ్చారు. All started hurting her by throwing stones. జీసస్ ఆ మార్గంలో వచ్చాడు. Jesus was passing by in the same route. చూచాడు. He watched this. నిలబడి He said, stop it. ఎందుకు ఆమె రాళ్ళతో కొడుతున్నారు? Why are you pelting stones like that? ఆమె మహాపాపి, She is a great sinner. గృహస్థ ధర్మాన్ని విస్మరించి Forgetting the law of householder, పాడు మార్గంలో ప్రవేశించి she is in a wrong way. క్యారెక్టర్ అంతా నాశనం చేసుకుంది. She ruined her character. దానికోసం మీరు రాళ్ళు విసురుతున్నారా? So are you throwing stones for that reason? అవును అన్నారు. They said yes. మీరు ఎవరిలోనైనా కూడా ఈ క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు ఉన్నారా? Among you, is there anyone with such character? ఆ ఉండినటువంటి వాడు మాత్రం ఆమె విసిరండి. ఆమె వల్ల నీకు కూడా లోపల మాత్రం ఉంది, ఆమె బయట చేసింది. You have got similar character within. This she just exhibited externally. కనుక ఆమె బయట పాపం చేసింది, నువ్వు లోపల పాపం చేస్తున్నావు. చూస్తున్నావు, తలుస్తున్నావు, వింటున్నావు అని నువ్వు పాపాలు చేస్తున్నావు. ఈ పాపం చేసినటువంటి వాడు ఇంకోటి పాపి అని కొట్టడానికి అధికారం ఎక్కడ? She did the mistake, committed the sin openly externally. While you see, you think, you speak, but then who is free from such a sin? ఆ మాదిరి జీసస్ చెప్పడం వల్ల అందరూ కూడా వెళ్ళిపోయారు. When Jesus said so, all left. అట్టనే వాడు ఈ దోషి అంటే నీలో ఏ దోషాలు ఉన్నాయో నీకు చేసి. Similarly, if you say he's a sinner, these are defects in him, tell me what mistake you do not have. నిజముగా నీలో దోషమే లేకపోతే, If you have no defects, నీకు దోషాలే కనిపించాయి. then you don't find any mistakes, defects anywhere. దాంట్లో అదే మనకు సరైన అర్థం. That is the correct meaning. దోషి కానటువంటి వాడు ఎవరిని దూషించడు. The one without any defects will never ఎవరిని accuse. దూషిస్తాడో వాడు మహాదోషి. The one who criticizes is the one with a lot of defects. మంచివాడికి రెండు గుణాలు ఉంటాయి. There are two qualities for a good man. వాడికి అన్ని మంచి కనపడతాయి. He watches good everywhere ఎందుకంటే మంచివాడు. because he's good innately. Wins. మనము ఏ విషయంలో కూర్చున్నా మంచిగా మనం యోచించాలి. Therefore, in every matter, we should think of good. కనుక ఇలాంటిది అదే సజ్జన సంసర్గం. This is join the good company. గుడ్ కంపెనీతో చేరాలి. You should join the good company. చేరి ఏం చేయాలి? Then what should you do? కురు పుణ్యం అహోరాత్రం. ఎప్పుడు నీవు మంచి పనులు చేస్తున్నా. All the time you should do good. కురు పుణ్యం అహోరాత్రం. రాత్రింపగలు మంచి పనులు చేస్తున్నా. Day and night do good actions. ఎవరు చూడలేదులే, అందరు నిద్రపోతున్నారు లేని చెడ్డ పనులు చేయదు. That no one is watching, all are sleeping. Don't do wrong actions. అది చాలా తప్పు. That is a mistake. ఎవరు చూడకపోయినా
తాను చూస్తుంటాడు. Others may not watch, but he is watching. కనుక భగవంతుడు అన్ని వాచ్ చేస్తున్నాడు. God watches everything. కనుక అతనికి దూరం పెట్టడానికి కానీ మరుగు చేయడానికి కానీ ఎవరికి వీలు కాదు. You can either keep it in open or hide it. స్మరం నిత్యం అనిత్యతాం. ఇది నాలుగోది. ఏమిటి? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, దీన్ని విచారం చేయాలి. Then you should also discriminate what is ephemeral, what is permanent. Discrimination selfish. It's all selfish. Fish is better than selfish. Fish is better than selfish. కనుక అంత సెల్ఫిష్ గా పోకూడదు. So one should not be selfish. మా కుటుంబానికి, మా సమాజములకు, మా దేశములకు ఇది మంచిగా కాదా అని మొట్టమొదటి మా సంస్థ ఉంటుండాలి. నా కాలేజ్, నా ఇన్స్టిట్యూట్, నా స్వామి యొక్క నేను సరైన పని చేస్తున్నానా లేదా అని విచారణ చేయాలి. Therefore we should discriminate for the family, for myself, for the society, for the country and the world. చీఫ్ నీకు అందిస్తేనే థ్యాంక్స్ అంటావే. నీ జీవితానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యను ఇన్ని విధాలుగా అందిస్తూ మీకు ఇంత ఉపకారం చేస్తుంటే దీనికి మీరు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. If the handkerchief is given to you, say thanks. But if the entire life is given, should you not express gratitude? కానీ ఆ గ్రాటిట్యూడ్స్ మేము కోరనక్కర్లేదు, మేము కోరటం లేదు. But we don't expect such gratitude. డ్యూటీ. But it is a duty. డూ యువర్ డ్యూటీ. Do your duty. నా డ్యూటీ నేను చేస్తున్నాను. I do my duty. మీరు మంచిగా చెడ్డాన్ని నేను డిస్క్రిమినేషన్ చేయటం లేదు. Swami doesn't discriminate whether you are good or bad. నాకు మంచి. All are good to Swami. కానీ నీ డ్యూటీ నువ్వు చెయ్యి. But you do your duty. స్వామి డ్యూటీ చేస్తున్నాడే. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది పిల్లలు? ఏమైనా మీ తండ్రి చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాడు, ఎంతో పని చేసి శ్రమించి డబ్బులు సంపాదించి మీకు నెల నెల పంపుతాడు. ఈ డ్యూటీ అంటారు. తండ్రి తాను చేయవలసిన డ్యూటీ వాడు ఏం చేస్తాడు? Swami is doing so much for you. Today what are we doing? Your father is struggling hard to help you, to finance you. But you say it is his duty. చేస్తున్నాడు నీకు. Father is doing his duty as father. కొడుకు డ్యూటీ ఏమిటి చేస్తున్నాడు? But as a son, or you doing your duty as a son? తండ్రి చేసినప్పుడు తన డ్యూటీ ఏంటంటే నీ డ్యూటీ ఎక్కడ ఉంది? When father does, you say it is father's duty. ఇంతగా పెంచి పెద్ద చేసి పోషించినందుకు నీ డ్యూటీ కూడా నువ్వు చేయనక్కర్లేదు. Having given you birth, having looked after you, having fostered you, should not do your duty. సైడ్ మాత్రమే చూస్తున్నాను. You look only in one direction, but not the second side. కింద ఒక పాత్ర పెట్టుకొని పై పాత్ర నుంచి నీళ్ళు పోస్తున్నారు. You keep one vessel down and you pour water from the ఈ vessel కింద kept పాత్ర upper side. ఏంటంటే చాలా భద్రంగా లేదు, దీని తప్పు అన్నట్టున్నావు. You say the defect lies in the vessel below. కానీ పైన పోసే పాత్ర కూడా తొడుగు లేకుండా ఉంటున్నారు. The vessel on the top also should be రెండు steady. సరిగా ఉండినప్పుడే ఆ పాత్రలోని పదార్థం ఈ పాత్రను చేరుతుంది. So when both the vessels containers are appropriate, the correct position you can collect. కొడుకు తగినటువంటి తండ్రి ఉండాలి. And therefore the father and the son should be అది appropriate. స్వామి తగినటువంటి యొక్క భక్తులు తగినటువంటి స్వామి రెండు సరిగా ఉండాలి. Therefore the devotee and Swami should be ఈ exact. రెండు సక్రమంగా ఉండినప్పుడే ఇతరులకు ఆదర్శాన్ని మనం అందించడానికి వీలవుతుంది. When both are proper, then you can set an ideal to others. స్వామి మార్చుకుంటాడంటే అది వన్ సైడ్ కాదు, అది మంచిది కాదు. You should not say Swami will transform, it's only one-sided. నేను కూడా సిద్ధంగా ఉన్నాను, Swami is ready to give, కానీ మీరు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. but you should be ready to hold అది and లేకపోతే collect. కింద పడిపోతుంది. If you don't collect, it will drop down. నీ డ్యూటీ నువ్వు చేయి, నా డ్యూటీ నేను చేస్తాను. You do your duty, Swami will do his duty. కాబట్టి డ్యూటీ ఈజ్ గాడ్. So Swami says duty is God. ఈ డ్యూటీ మీరు చేయి, అది నిజమైన డ్యూటీ. Do your duty, that's the correct ఈ thing. విధంగా పిల్లలు విద్యార్థి దశ లోపల ద్వేషమితైనటువంటి వ్యవహారం ఆడినప్పుడే నీ కీర్తి, నీ సాంప్రదాయము, మీ కుటుంబ ధర్మము చక్కగా పోషించుకునేవారు అవుతారు. Like this, when students behave themselves in accordance to their form, then they'll be doing their duty and will keep the name and the repute of their families and the stage of the householder to follow.